ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ భాగవతము 70వ అధ్యాయము. కృష్ణ పరమాత్మ వెన్నెలన్నీ తినేసి వచ్చాడు. ఆ వచ్చిన గోపీజనాన్ని చూసి యశోద, ఏమిటమ్మా మీరందరూ ఇలా వచ్చారు అని అడిగింది. అక్కడకు వచ్చిన గోపకాంతలందరూ ఒకరి తర్వాత ఒకరు శ్రీకృష్ణుని మీద ఫిర్యాదులు చెప్పటం ప్రారంభించారు. ఒక గోపీకాంత ఇలా అన్నది, బాలురకు బాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పకపకా నగి ఈ బాలాండలము చేయుచు వాళ్ళకు గ్రేవులను విడిచే బంబోజాక్షి. అమ్మా యశోద, నువ్వేంటో మా అబ్బాయి అని పొంగిపోతున్నావు. కానీ మీ అబ్బాయి ఎలాంటి పనులు చేస్తున్నాడో తెలుసా? చంటి పిల్లలకు తల్లిపాలు లేకపోతే ఆవు పాలు పడతారు. సాయంకాలం అవుతుంది. ఇక పిల్లాడికి పాలు పడదామనుకునే సమయంలో మీ పిల్లవాడు వచ్చి ఆవు పాలు వీళ్ళకి దక్కకుండా దూడలను వదిలేస్తున్నాడు. ఆ దూడలన్నీ వచ్చి ఆవు పాలు తాగేస్తున్నాయి. అప్పుడు మీ వాడు ఎదురుగుండా ఉన్న చెట్టు కొమ్మ ఎక్కి దూడలను వదిలినందుకు మేము బాధపడుతుంటే అతడు చక్కగా నవ్వుతూ కూర్చుంటున్నాడు. మాకు దొరకడు అని చెప్పింది. అందులో ఉండే అంతరార్థమును పరిశీలిద్దాము. మన కుటుంబం వరకే మన కుటుంబము. పక్కింటి వాళ్ళ అబ్బాయి తినకపోతే నాకెందుకు అనుకుంటాము. కానీ ఈశ్వరుడు జగత్కర్త, ఈ లోకమంతటికీ తండ్రి. ఇప్పుడు ఆయన రెండు పనులు ఏకకాలమందు చేస్తున్నాడు. ఆవు దూడలు అంటే ఉపనిషత్తులు, వాటిని పోషిస్తున్నాడు. ఈశ్వరుడు ఉపనిషత్ జ్ఞానాన్ని పోషిస్తాడు. అందుకని దూడలను వదిలాడు. రెండవది, ఆవులు ఎక్కడికో వెళ్ళి గడ్డి తిని కుర్తి తాగి వాటిని పాలుగా మారుస్తున్నాయి. ఆవులు తమ దూడలకు పాలనివ్వటానికి సంతోషంగా ఎదురు చూస్తుంటాయి. ఇంటి యజమాని వచ్చి ముందుగా దూడ దగ్గరకు వెళ్ళి దాని మెడలో ఉన్న ముడిని విప్పేస్తాడు. వెంటనే దూడ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆర్తితో తల్లి పాలను తాగుతుంది. పాపం ఇంకా దూడకు ఆకలి తీరదు. వీడు ఆ దూడను లాగేసి స్తంభానికి కట్టేసి వీళ్ల పిల్లాడి కోసం పాలను పెతకటం ప్రారంభిస్తాడు. దాని దూడ దాని పిల్ల కాదు, నీ పిల్లాడు ఎక్కువ. కానీ ఈశ్వరునికి ఆవు తన బిడ్డే, దూడ కూడా తన బిడ్డే. అందుకని ఆయన వదిలాడు. నువ్వు ఆయనను వంకబెట్టడం ఎందుకు? ఆయనలో దొంగ ఎవరు? నువ్వా ఆయన? ఆయన దొంగ కాదు, నువ్వే దొంగ. నీ దొంగతనం దాచుకొని చోరలీలను ఆయన ఎందు దొంగతనం చెప్తున్నావు. అలాంటి వారి దొంగ బ్రతుకును స్వామి బయట పెడుతున్నాడు. ఇది దీని అంతరార్థము. మరొక గోపిక, యశోద, నీకసలు క్రమశిక్షణే లేదు. నీకే లేనిది నీ పిల్లవాడికి ఎలా వస్తుంది? ఏం చేశాడో తెలుసా? మా ఇంట్లో పాలన్నీ ఎర్రగా కుండల్లో కాల్చాము. అలాంటి పాలు పిల్లలందరినీ తీసుకొచ్చి చప్పుడు చేయకుండా కుండలెత్తి ఆ పాలన్నీ తాగేసి కడవలను కింద పారేసి వాటిని తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. పాలు పోయాయి, కడవలు పోయాయి. ఇదెక్కడి పిల్లాడు అంది. ఒకరికి పెట్టడం అన్నది లేకుండా ఎప్పుడూ తమ కోసమే దాచుకునే వారి ఇంట్లో ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు ఎలా తీసేస్తాడో ఎవరికీ తెలియదు. అసలు పరాయివాడికి పెట్టడం రాని ఇంట్లోంచి లక్ష్మీదేవిని ఎలా తీసుకెళ్లిపోవాలో నారాయణునికి తెలుసు. నిశ్శబ్దంగా తీసుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి పరులకు పెట్టడం నేర్చుకుంటే నీ జీవితం వృద్ధిలోకి వస్తుంది. నువ్వు ఏది పెట్టావో అది నీకు ఆస్తి, పుణ్యమే నిన్ను కాపాడుతుంది. అది ఇక్కడ కృష్ణుడిలోని అంతరార్థము. ఇప్పుడు మరొక గోపిక లేచింది. ఈమె ఇంకొంచెం తెలివైంది. అప్పటికే కృష్ణుడు వచ్చి దొంగతనాలు చేస్తున్నాడు అని కింద పెడితే పాలు పెరుగు తాగేసి కుండలు పగలగొట్టేస్తున్నాడు అని తెలుసుకుంది. అందుకని ఆమె తన కోడల్ని పిలిచి, కుండలను కింద పెట్టకు, ఉట్టి మీద పెట్టు, కృష్ణుడికి అందదు అంది. అందరూ హాయిగా పడుకున్నారు. కృష్ణుడు వచ్చి చూశాడు. అమ్మా, ఎంత తెలివైన దానివి, నువ్వెక్కడ పెట్టావో నాకు తెలియదనుకుంటున్నావా అనుకున్నాడు. ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని తీసేయాలంటే ఎక్కడ పెడితే మాత్రం తీయలేడు. ఆయన ఎక్కడ ఉన్నా వెన్నను తింటాడు. ఇది రెండవ అర్థము. ఆయన ఎక్కడ ఉన్నా వెన్నను తింటాడు. ఇది రెండవ అర్థము. ఇప్పుడు కృష్ణుడు రోళ్ళు పీటలు వేశాడు. చెయ్యి అందలేదు. అందుకని కుండకు కింద కన్నం పెట్టాడు. అందులో నుంచి శుభ్రంగా మిగతా పిల్లలతో కలిసి వెన్న తినేశాడు. ఆ గోపస్త్రీ, యశోద, నీ కడుపు పైకి కనపడదు కానీ ఇంత తిండి తినే పిల్లాడిని ఎక్కడ కన్నావమ్మా? వెన్న, పాలు, చీరలు పట్టి తాగేస్తున్నాడు అంది. మరొక ఆమె, మా ఇంటికి వచ్చి వెన్న, నెయ్యి తినేశాడు. ఈ ఇంట్లో కుండ పట్టుకెళ్ళి పక్క వాళ్ళ ఇంట్లో పెట్టి వెళ్ళిపోయేవాడు. వాళ్ళు లేచి చూసుకునేసరికి వాళ్ళ కుండలు పక్క ఇంట్లో ఉండేవి. వాళ్ళు వీళ్ళు దెబ్బలాడుకునేవారు. ఈయన వీధిలో ఆవులకు గడ్డి పెడుతున్నట్లుగా నిలబడి వీళ్ళ దెబ్బలాటను చూసి నవ్వుకునేవాడు. ఎందుకు ఈ లీల? ఒక్కొక్కళ్లకు తమ సంపద ఉన్నదనే గొప్ప అహంకారం ఉంటుంది. తమ పక్కన పేదవాడు అన్నం లేక సొమ్మసిల్లి పడిపోయినా తాము మాత్రం మృష్టాన భోజనం చేసి పేదవాడిని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. అలాంటి వాడు నిర్దయుడు. బీదవాడికి పట్టెడన్నం పెట్టమని అనలేడు. అలాంటి వాడి ఐశ్వర్యం తీసివేయటమే కుండను మరొక చోట పెట్టడము. ఆయన తలుచుకుంటే వ్యక్తుల స్థానం మార్చగలడు,
కాబట్టి పేదవాడిని చూసి పరిహాసం చేస్తే నీ పుర్రె అక్కడ పెట్టగలను, ఆ పుర్రె ఇక్కడ పెట్టగలను, జాగ్రత్త సుమా అని స్వామి మనకు ఒక పాఠం నేర్పించారు.